బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్ పబ్బుల్లో కల్తీ మద్యం పట్టుబడడంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. నగరంలోని మరికొన్ని పబ్లపై నిఘా పెట్టింది. మద్యాన్ని కల్తీ చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తుంది. మాదాపూర్లోని ట్రోప్స్ పబ్లో మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. 75 కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పబ్ యజమాని ఉదయ్ కుమార్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ, సిబ్బంది పునీత్ పట్నాయక్ పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మాదాపూర్ పబ్బుల్లో కల్తీ మద్యం పట్టుబడడంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. నగరంలోని మరికొన్ని పబ్బులపై నిఘా పెట్టింది. మద్యాన్ని కల్తీ చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తుంది. మాదాపూర్లోని ట్రోప్స్ పబ్లో మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. అయితే 75 కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పబ్ యజమాని ఉదయ్ కుమార్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ, సిబ్బంది పునీత్ పట్నాయక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి హైదరాబాద్ లో వరుసగా కూడా యథేచ్ఛగా పబ్బుల్లో అయితే మద్యం కల్తీ జరుగుతున్నట్టుగా కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు మాదాపూర్ లో జరిగిన పబ్బులో ఎప్పటి నుంచి కూడా ఈ దందా జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? పబ్బుల్లో కల్తీ మద్యం వ్యవహారం పైన ఎక్సైజ్ పోలీసులు దృష్టి సారించారు. తాజాగా మాదాపూర్లో ఉన్నటువంటి ట్రూప్స్ పబ్ వ్యవహారంలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగుకొచ్చిన నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్ గా మద్యాన్ని కల్తీ చేస్తూ పట్టుబడ్డ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో మరికొంతమందికి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందన్న కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఒక్క పబ్లోనే ఈ కల్తీ మద్యం వ్యవహారం జరుగుతుందా, మరికొన్ని పబ్బులు బార్లలో కూడా జరుగుతుందా అన్న కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మాదాపూర్లో ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి దాడుల్లో దాదాపు 1,50,000 ఒక్క రోజులోనే 1,50,000కు సంబంధించినటువంటి విలువైన కల్తీ మద్యాన్ని కూడా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ యజమాని అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటుగా మేనేజర్ సత్యనారాయణ, ఇటు మద్యం కల్తీ చేస్తున్నటువంటి ఉద్యోగి పునీత్ పట్నాయక్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోవడం, లైసెన్స్ ఫీజు కట్టకపోవడంతో పాటుగా మద్యం డిపోల నుంచి కాకుండా వైన్ షాప్ల నుంచి మద్యాన్ని తీసుకొస్తూ విక్రయాలు చేస్తూ వాటిని కూడా కల్తీ చేస్తూ వైన్ షాప్లో నుంచి తెచ్చిన మద్యమే అది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది. ఆ మద్యాన్ని కూడా వీళ్ళు కల్తీ చేస్తూ చీప్ లిక్కర్ని ఎక్కువ ధర ఉన్నటువంటి మద్యం సీసాల్లో కలుపుతూ మిక్స్ చేస్తూ అంత వాటర్ మిక్స్ చేస్తూ కూడా ఇటు విక్రయిస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ అధికారుల రెడ్ హ్యాండెడ్ సోదాల్లో కూడా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా వీరి వ్యవహారం ఎన్ని రోజులుగా జరుగుతుంది, ఎందుకంటే లైసెన్స్ ఫీజు గడువు ముగిసినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా కూడా, ఎందుకంటే లైసెన్స్ ఫీజు ఉన్నప్పుడు మాత్రమే మద్యం డిపోల నుంచి మద్యం విక్రయిస్తారు, మద్యం కొనుగోలు చేస్తారన్నట్లుగా కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు ఈ పబ్బు వ్యవహారంలో తదుపరి చర్యలకు కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.